మీ నాయకుడి ఇంటర్వ్యూ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కుటుంబ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని కలిపి చూడడం మాకండి అన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకళ్ళే ఉంటారు. సెకండ్ జనరేషన్ వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా వ్యాపారాలు ఇంకెవరు ఇతర వ్యవస్థలు నడుపుకోవాలంటే దానికి కావాల్సిన సహకారం ఇస్తాను అని చెప్పినా వాళ్ళు చంద్రబాబు ట్రాప్లో పడిపోయి దాదాపు 8 కాలమ్స్ ఇంటర్వ్యూలో 6 కాలమ్స్ చంద్రబాబు గారి గురించిన ప్రస్తావన ఉంది. అంటే ఎంత చేటున మీ నాయకుడు చంద్రబాబు గారికి ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం కూడా చేయట్లా ఆ ప్రచారం. ఏమంటారు? పెద్దలు మాట్లాడే సరే, మా నాయకులు ఏం చెప్పారో అది ప్రజలకు చేరింది. మా ఆన్సర్ ఏంటో ప్రజలు విన్నారు మీడియా ద్వారా. దాని గురించి ఇంకా ఆయన చెప్పిందే అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది ప్రజలు దాని రేపొద్దున ఎన్నికల్లో దాని రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. ముందుగా ప్యానల్లో ఉన్న సభ్యులకి, మీకు 99 వీక్షకులకి శుభోదయం. ఇంతమంది ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి దయచేసి మొత్తం మధ్యలో ఎవరు ఇంటరప్ట్ అవ్వకుండా ఉంటే నాకు ఇచ్చిన సమయంలో నేను క్లియర్గా క్లారిటీ ఇస్తాను. ఇక్కడ బీజేపీ పార్టీ భారతదేశంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. అట్లానే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని అప్పుడున్న చట్టంలో పెట్టారు. అట్లానే ఈ 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి బీజేపీ పార్టీయే అప్పుడున్న చట్టసభలో వెంకయ్య నాయుడు గారే ఆయన ఫైట్ చేసి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ప్రకటన చేయించారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు రామ్ కుమార్ గారు ప్రపంచం మెచ్చిన నాయకులు, ప్రపంచం మెచ్చిన దేశం కింద ప్రపంచంలో 2వ స్థానంలోకి, భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 2వ స్థానంలోకి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నేనేమంటానంటే స్టీల్ ప్లాంట్ విషయంలో రేపు ఏదో ఆంధ్రప్రదేశ్ వస్తున్నారని అంటున్నారు. అందరూ ఆయన ఇచ్చే హామీల గురించి మాట్లాడతారు అనుకుందాం. నేనేమంటున్నానంటే దయచేసి రేపు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా మీద, స్టీల్ ప్లాంట్ మీద, రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద, పోలవరం మీద, R&R ప్యాకేజీ మీద, రివైజ్ చేసిన ఎస్టిమేషన్ మీద, వీటన్నిటి మీద స్పష్టమైన క్లారిటీ మోడీ గారు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు, 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా, అట్లానే స్టీల్ ప్లాంట్ గురించి, వీటన్నిటి గురించి వివరణ ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించి కూడా రాజధాని గురించి ఇంకా క్లారిటీ ఇవ్వకుండా అధికారంలో ఉండి ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న మా మీద, మా పార్టీ మీద ప్రశ్నించడం అంటే ఇక అంత పెద్ద మనిషే, ప్రపంచం మనిషిన పెద్ద మనిషే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటలు తప్పితే, ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే మాటలు తప్పి మళ్ళీ ఒక రాష్ట్రంలో ఉన్న అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ఇచ్చింది. బీజేపీ ఆ రోజు అక్కడ ఉన్నది, అడిగింది. ఏమండి అడిగింది? వెంకయ్య నాయుడు గారే బీజేపీ తరఫున లీడ్ తీసుకొని అడిగారు. 10 ఏళ్ల పాటు అని ప్రకటన చేయించిందే మేము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఆ ఎలక్షన్ కి మా వల్లే కాంగ్రెస్ ఇచ్చింది, మా వల్లే మేము అడగబట్టే ఇచ్చిందని చెప్పేసి ప్రకటన చేయించుకుంది మేమే, మా వల్లే జరిగిందని చెప్పారు. చెప్పినప్పుడు ఈ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కదా, ఈ 10 ఏళ్ల పాటు ప్రపంచం ఇచ్చినట్టు అంత పెద్ద మనుషులే మాటలు తప్పి ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారంటే మేమేమి సత్యశీలులము ఇవన్నీ చెప్తున్నారు. పోలవరం కేంద్రం కట్టాలి, పోలవరం కట్టాల్సింది కేంద్రం. ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కూడా పరిపాలిస్తుంది. వాసుదేవ్ గారు, నెంబర్ 1 మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ లేనా వారు చెప్పేది?
మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అయినా వారు చెప్పేది. ఎన్డీఏ ప్రభుత్వమే 14 నుంచి 19 వరకు ఇక్కడ అధికారం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి కట్టి అందరూ జట్టు కట్టి ఉన్నారు. జట్టు కట్టి వీటన్నిటికీ ప్రజలకి సమాధానం చెప్పకుండా ఫండింగ్ సెంటర్ ఆయన మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడే విన్నారు కదా, సమాధానం చెప్తారు. కరెక్ట్ మీ పార్టీకి మీ ప్రభుత్వానికే నేను ప్రశ్నలు వేస్తున్నాను. ఈ రాష్ట్రానికి రావాల్సిన మీకు విషయం తెలియకుండా మాట్లాడుతుంటే కట్టాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ది. ముందు పక్కకెళ్ళి గూగుల్ చేసుకురండి వెళ్ళి, మీకు తెలియకపోతే. ఫండింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్ 100%. బాధ్యత కట్టే బాధ్యత ఇందాక చెప్పాను. మీలాంటి వాళ్ళకి కూడా చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళారు. కేంద్రం మెడల్ వచ్చి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పారు. 20 సీట్లు ఏం చేశారు? రావు గారు ఆయన మాట్లాడండి. రావు గారు ఆయన మాట్లాడండి. ఆన్సర్ చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అదే ఆయన మాట్లాడతారు. పోలవరం మీ క్లారిటీ ఉంది కదా, కట్టాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్. ఇది 100%. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఫండింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఆయన మాట్లాడండి. రామ్ కుమార్ గారు ఆయన మాట్లాడండి. ఆయన మాట్లాడండి. ఇది కొంచెం క్లారిటీ ఇవ్వండి వారికి. చెప్తారు. మీరు ఎదురుగా తర్వాత ముందర ఆయన మాట్లాడివ్వండి. వెంకటేశ్వర మీరు ఇంట్రెస్ట్ మాట్లాడండి. పోలవరం ఒక్క విషయం మాత్రం మీరు చెప్పేది అవాస్తవం. సెంటర్ రామ్ కుమార్ గారు ఆయన మాట్లాడియండి. స్టేట్ గవర్నమెంట్ ది. మీకు పాలక పక్షం నుంచి ఆన్సర్ కావాలంటే వాళ్ళని మాట్లాడాలి. మీరు ఆయన మాట్లాడివ్వండి ఫస్ట్. 14 నుంచి ఆయన చెప్పినట్టు రామ్ కుమార్ గారు కట్టాల్సింది స్టేట్ గవర్నమెంట్ అయినా 14 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వమే ఇక్కడ ఉంది. స్టేట్ గవర్నమెంట్ లో బీజేపీ కూడా ఇక్కడ భాగస్వామి అయినప్పుడు వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 18 కల్లా ఇస్తామన్నారు, 17 కల్లా ఇస్తామన్నారు, 19 కల్లా నీళ్లు ఇస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వమే వాళ్లే టేకప్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడున్న కూటమే పరిపాలించినప్పుడు వాళ్ళు కంప్లీట్ చేయకుండా, రావాల్సిన నిధులు ఇవ్వకుండా, స్టీల్ ప్లాంట్ గురించి క్లారిటీ ఇవ్వకుండా మళ్ళీ కూటమి కట్టి ప్రజల దగ్గరకు వచ్చి ఎవరిని మభ్య పెడదామని, ఎవరిని మోసం చేద్దామని ఫస్ట్ వాటి గురించి క్లారిటీ ఇవ్వాలి కదా. మనం ఎందుకు కూటమి 14 నుంచి 19 వరకు ఉన్నాము, మళ్ళీ ఎందుకు జట్టు కట్టాము, గతంలో జరిగినవేంటి, వాటి గురించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది చెప్పకుండా అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి